హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నేహా శర్మి డైరీస్. ఏంటి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మాకు చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇందులోనే ఉందండి. మంట లేకున్నా, ఆయిల్ లేకున్నా మీకు 8 రకాల వంటకాలను మీ ముందుకు తీసుకొచ్చానండి. చాలా ఈజీ ప్రాసెస్. సమ్మర్ కదండి, ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఒక్కసారి ట్రై చేయండి. ఒక్కరోజు స్టవ్ ఆయిల్తో పని లేకుండా ఈ వంటకాలను ట్రై చేసి చూడండి. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇక్కడ నేను 8 రకాల వంటకాలను మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ది వైట్ రైస్, పులిహోర, ఇంకా స్వీట్, టమాటా రసం, అదేనండి పచ్చి పులుసు, ఇంకా అరటికాయ ఫ్రై, కర్డ్ రైస్, ఇంకా ఆనియన్ కొత్తిమీర పచ్చడండి, ఇంకా ఫ్రూట్ సలాడ్. ఇందులో మీకు నచ్చిన ఫ్రూట్స్ని వేసుకోవచ్చండి. వీటిని అన్నిటినీ తింటుంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. నేనైతే ఫస్ట్ టైం తింటున్నాను. ఆయిల్ ఇంకా స్టవ్తో పని లేకుండా మంటలేని వంట అని చెప్పొచ్చండి. చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇంతకంటే హెల్దీ ఫుడ్ నాకు ప్రపంచంలో ఎక్కడా దొరకదేమో అన్న ఫీలింగ్ వచ్చిందండి. ఈ సమ్మర్లో సరదాగా నలుగురు ఒక దగ్గర కూర్చొని ఈ వంటకాలన్నీ ట్రై చేశారంటే మీకే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఒక్కరోజండి స్టవ్తోని ఆయిల్తోని పని లేకుండా ఈ హెల్దీ వంటకాలను ట్రై చేశారంటే మీకు అనిపిస్తుంది ఎంత బాగుందో, ఎంత హెల్దీయో అని చెప్పేసి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వంటకాలకు కావలసిన పదార్థాలను చూపిస్తాను, వచ్చేయండి. దీనికోసం టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, సన్నగా తురిమిన క్యారెట్, ఇంకా పులిహోరలోకి నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండి. ఇవన్నీ మీ క్వాంటిటీకి తగ్గట్టుగా మీరు తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను కేజీ అటుకులను తీసుకున్నాను, అంటే కర్డ్ రైస్ పులిహోరకి సరిపడగాను. తర్వాత స్వీట్కి కావాల్సినవి మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్, ఖర్జూరం, ఇంకా కొబ్బరి తురుము, అలాగే నువ్వులండి. ఆ తర్వాత దానిమ్మ గింజలు, వేయించిన పల్లీలండి. అదేంటి స్టవ్ లేకుండా అన్నారు కదా, వేయించిన పల్లీలేంటి అనుకోవచ్చు. ఇవి పులిహోరలోకి తీసుకుంటున్నాను, మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చండి. తర్వాత మిరియాల పొడి, జీలకర్ర, వెల్లుల్లి, సన్నగా కట్ చేసుకున్న అల్లం, ఆవాలు, నానబెట్టుకున్న చింతపండు అండి. ఆ తర్వాత మీ దగ్గర అవైలబుల్గా ఉన్న ఫ్రూట్స్ని మీరు తీసుకోవచ్చు. ఫ్రూట్ సలాడ్ కోసము అరటికాయ ఫ్రై కోసం 2 మీడియం సైజ్ అరటికాయలని సన్నగా కట్ చేసుకొని తీసుకుంటున్నానండి. ఇందులోకి వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ వేసుకోండి. అరటికాయలు అనేవి నల్లబడకుండా ఉంటాయి. తర్వాత ఇందులోకి 2 స్పూన్ల వెనిగర్ని యాడ్ చేసుకోవాలండి. వెనిగర్ని తీసుకోవడం వల్ల ముక్కలు అనేవి తొందరగా మెత్తపడతాయండి. ఫస్ట్ ఈ ప్రాసెస్ మీరు చేసేస్తే మిగతా ఐటమ్స్ అన్నీ మనం చేసేలోపు ఇవి నానిపోతాయండి. కాబట్టి ముందే ఈ అరటికాయలను కట్ చేసి నానబెట్టేసుకోండి. ఇవి మనకి అరగంట సేపు మూత పెట్టేసి పక్కన పెట్టేస్తే నానిపోతాయండి, అంటే ముక్కలు అనేవి మెత్తపడిపోతాయి. ముందు చూపించిన ఐటమ్స్కి కంటిన్యూ చేస్తున్నానండి. నానబెట్టిన అరటికాయలు, అలాగే కర్డ్ రైస్ కోసం కర్డ్, ఇంకా పులిహోరకి కావాల్సిన ఐటమ్స్ ఏంటి, ఎండుమిర్చి, ఇంకా లెమన్స్, కొత్తిమీర, అల్లం, చింతపండు. ఈ బీట్రూట్ అనేది మనము అరటికాయ ఫ్రైలోకి యాడ్ చేస్తామండి, పులిహోరలోకి కాదు. వీటిని అన్నిటినీ సిద్ధంగా ముందు పెట్టుకొని నలుగురుము సరదాగా ఒక దగ్గర కూర్చొని చక్కగా ఈ 8 రకాల వంటకాలని కలిపేసుకోవచ్చండి. హ్యాపీగా నవ్వుతూ ఈ సమ్మర్లోని ఒక్కసారి ఈ మంటలేని వంటని ట్రై చేయండి. ఫస్ట్ ఐటమ్ అండి వైట్ రైస్. ఇక్కడ నేను మాకు సరిపడినంత క్వాంటిటీలో అటుకుల్ని తీసుకుంటున్నాను. ముందుగా ఈ అటుకుల్ని వాటర్ వేసి వాష్ చేసేయండి. తర్వాత మంచినీళ్ళని వేసుకొని మళ్ళీ వడకట్టేయండి. ఇప్పుడు మూత పెట్టేసి వదిలేసినట్లయితే ఈ అటుకులు అనేవి మెత్తపడిపోయి మనకు వైట్ రైస్ అనేది రెడీ అయిపోతుందండి. ఇక్కడ మీరు ఏ రకమైన అటుకులైనా తీసుకోవచ్చండి, పర్వాలేదు. ఇక్కడ నేను నార్మల్ అటుకులనే తీసుకుంటున్నాను. చూసారు కదా, వాటర్ అన్నీ వాష్ చేస్తే ఈ విధంగా ఉంటాయి అటుకులు. మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. వైట్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా సెకండ్ ఐటమ్ చూద్దాము. ఉల్లి కొత్తిమీర పచ్చడి అండి. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం చింతపండు, వెల్లుల్లి, కొంచెం కరివేపాకు రబ్బలు, కొత్తిమీర యాడ్ చేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోండి, మెత్తగా వద్దు. ఈ విధంగా బరకగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పచ్చిమిర్చి, ఉల్లిపాయలండి. ఇక్కడ నేను ఒక పెద్ద ఉల్లిపాయలు అయితే 2, మీడియం సైజ్ అయితే 3 ఉల్లిపాయలు తీసుకోండి. ఇందులోకి కొంచెం సాల్ట్, పసుపు, కారం యాడ్ చేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోండి. మరి మెత్తగా వద్దు, కొంచెం బరకగా ఉన్నట్లే గ్రైండ్ చేసుకోండి. అంతేనండి, ఆనియన్ కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, మీరు ఎక్స్పెక్ట్ చేయరు అంత బాగుంటుంది. మనం ఇందులోకి ఆయిల్ వేయలేదు, స్టవ్ మీద పెట్టలేదు, అయినా సరే ఈ పచ్చడి అనేది చాలా బాగుంటుంది. థర్డ్ ఐటమ్ అండి పులిహోర.
ఇప్పుడు ఈ అటుకుల్ని నేను ముందే నానబెట్టేసుకొని ఉంచుకున్నానండి. అంటే వైట్ రైస్కి కొంచెం, పులిహారకు కొంచెం, కర్డ్ రైస్ కొంచెం అన్నట్లు ఒకేసారి మనము ఈ అటుకులు నానబెట్టేసుకుంటే కొంచెం కొంచెం తీసుకొని ఈ ఐటమ్స్ అన్నీ మనము రెడీ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ పులిహారకు కావాల్సినంత అటుకులు మనం తీసుకొని ఇందులోకి కొంచెం పసుపు, సన్నగా కట్ చేసుకున్న అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, అలాగే ఫ్రై చేసుకున్న పల్లీలను ఇంకా ఆవాలను యాడ్ చేసుకొని వీటినన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. అలాగే ఇందులోకి నేను మీడియం సైజ్ లెమన్స్ని ఒక 3 తీసుకుంటున్నానండి. ఎందుకంటే పులుపు వేయట్లేదు కాబట్టి లెమన్స్ అనేవి కొంచెం ఎక్కువగానే పడతాయండి. మీరు పులుపు చూసుకొని లెమన్స్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను అల్లం సన్నగా కట్ చేసి వేస్తున్నాము కాబట్టి పసుపు వాసన అనేది మనకు తెలియకుండా చేస్తుందండి. మీరు ఎంత సన్నగా అల్లం కట్ చేసుకొని వేసుకుంటే అంత బాగుంటుంది. వీటినన్నిటిని ప్రాపర్గా మిక్స్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవడమే. ఇంకా సాల్ట్ మీకు రుచికి సరిపడగా యాడ్ చేసుకోండి. సరిపోకపోతే తర్వాత కూడా మీరు యాడ్ చేసుకోవచ్చండి. అంతేనండి, టేస్టీ పులిహోర కూడా రెడీ అయిపోయింది. ఇంకా 4th ఐటమ్ చూపిస్తాను. కర్డ్ రైస్ అండి. ఇక్కడ మీకు సరిపడినంత క్వాంటిటీలో అటుకుల్ని తీసుకోండి, నానబెట్టినవి. అలాగే పెరుగును యాడ్ చేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ముందు బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. వాటర్ ఏమి యాడ్ చేయొద్దు, తర్వాత చూసుకొని వాటర్ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకొని మరి కొంచెం పెరుగును యాడ్ చేసుకొని కలుపుకుంటే సరిపోతుందండి. ఇందులోకి మీకు కావాలంటే స్పైసీకి తగ్గట్టుగా ఇంకా పచ్చిమిర్చిని, సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ని, అలాగే కొత్తిమీర, ఇంకా దానిమ్మ గింజలను కూడా వేసుకుంటే టేస్టీ కర్డ్ రైస్ కూడా రెడీ అయిపోయిందండి. ఇవన్నీ మీ దగ్గర ఉన్నాయంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చండి. మనకి మరింత రుచిగా కావాలనుకుంటే ఈ కర్డ్ రైస్ని మనము రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి పచ్చడి, ఇంకా రైస్, పులిహార, కర్డ్ రైస్ ఈ 4 ఐటమ్స్ రెడీ అయ్యాయి. ఇంకా 5th ఐటమ్ చూపిస్తానండి. ఇప్పుడు స్వీట్ ప్రిపేర్ చేయబోతున్నామండి. మిక్సీ జార్లోకి మీ దగ్గర అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ని తీసుకొని ముందుగా గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత ఖర్జూరం తీసుకోవాలండి, పిక్కలు తీసేసి. తర్వాత సన్నగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని తీసుకోండి. ఆ తర్వాత వేయించిన పల్లీలు, ఇవి ఆప్షనల్ అండి, నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. వీటిని అన్నిటినీ మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవడమేనండి. ఇంత మంచి భోజనంలోకి స్వీట్ లేకపోతే ఎలా చెప్పండి. అందుకే స్వీట్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్లో నువ్వులను యాడ్ చేసుకొని వీటిని ఉండలుగా చుట్టేసి అయినా తీసుకోవచ్చు, లేదా ఇలాగనే తీసుకోవచ్చండి. నేను ఇక్కడ చిన్న బాల్స్ లాగా చుట్టేసుకుంటున్నాను. ఒక్కసారి ఈ ఉండల్ని మీరు సపరేట్గా కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే మనము ఇంకా స్టవ్ లేకుండా చేసామనే ఫీలింగ్ కూడా రాదండి, అంత బాగుంటాయి. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి వీటి టేస్ట్ అంత బాగున్నాయి. ఒకసారి ట్రై చేయండి. ఇంకా మన భోజనంలోకి ఈ స్వీట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు 6th ఐటమ్ అండి, పచ్చి పులుసు. దీనికోసము ఒక రోట్లోకి జీలకర్ర, అల్లం, వెల్లుల్లి తీసుకొని బరకగా మనం దంచుకోవాలండి. మరి మెత్తగా ఏం అవసరం లేదు, బరకగా దంచుకుంటే సరిపోతుంది. మిక్సీలోకి వేయచ్చు, కానీ ఈ రోట్లో దంచితే ఆ టేస్టే వేరండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచిన తర్వాత ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు, దాని నుంచి ఈ పిప్పుని సపరేట్ చేసేయండి. ఇప్పుడు మనం ఇందులోకి దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఇంకా 2 మీడియం సైజు టమాటా ముక్కల్ని, అలాగే పచ్చిమిర్చి, సన్నగా తురుముకున్న క్యారెట్, కొబ్బరి, ఇంకా కరివేపాకు, వీటిని అన్నిటిని యాడ్ చేసుకోవాలండి. ఇందులోకి నేను మిరియాల పొడి కూడా వేసాను, అది వీడియో క్లిప్ మిస్ అయ్యిందండి. టేస్ట్ సరిపడగా సాల్ట్, కొంచెం పసుపు, కారాన్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం వీటిని అన్నిటిని మిక్స్ చేసుకోవాలండి. అంతేనండి, టేస్టీ పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయిందండి. పూర్వము ఈ పచ్చి పులుసే ఎక్కువగా చేసుకునేవారండి, చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఆ తర్వాత మనకి అరటికాయ ఫ్రై అండి, 7th ఐటమ్. చూసారా, మనకి ఇవన్నీ చేసేలోపు అరటికాయ ముక్కలు అయితే బాగా నానిపోయేవి. ఇప్పుడు వాటర్ అంతటిని వడకెట్టేసి ఈ అరటికాయ ముక్కల్లోకి కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే టమాటో, సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, కొబ్బరి, ఇంకా కారం, పసుపు, ఇంకా బీట్రూట్, జీలకర్ర, మనము పోపుల్లో ఏవైతే వేస్తామో అన్నీ యాడ్ చేసుకోవచ్చండి. కారం, ఇంకా ఆవాలు, చిటికెడు పసుపు, రుచికి సరిపడగా సాల్ట్ అన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అసలు మనము స్టవ్ మీద పెట్టలేదు అనే ఫీలింగే రాదండి, చాలా రుచిగా ఉంటుంది తింటూ ఉంటే. ఒకసారి ట్రై చేయండి, ఆ టేస్ట్ అనేది మీకే తెలుస్తుంది, అంత బాగుంటుందండి. యాక్చువల్గా అరటికాయ ఉడకపోతే బాగోదు, కానీ మనం వెనిగర్ వేసాం కాబట్టి అరటికాయ ముక్కలు మెత్తబడ్డాయి. ఇంక ఇవన్నీ వేసి కలుపుతున్నాం కాబట్టి దీని రుచి అనేది చాలా బాగుందండి. అరటికాయ ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా ఫ్రూట్ సలాడ్ అండి. ఇంకా మీకు నచ్చిన ఫ్రూట్స్ని కట్ చేసుకోవచ్చు మీరు. నా దగ్గర ఉన్న ఫ్రూట్స్తో నేను ఫ్రూట్ సలాడ్ని రెడీ చేసుకున్నాను. ఒక్కొక్క ఐటమ్ని చూపిస్తున్నాను చూడండి. వైట్ రైసు, ఇంకా పులిహార, కర్డ్ రైస్, ఇంకా కొత్తిమీర ఆనియన్ పచ్చడి,
అలాగే స్వీట్, పచ్చి పులుసు, ఇంకా అరటికాయ ఫ్రై, ఇవన్నీ రెడీ అయిపోయేవి. మనం ఇక్కడ 8 రకాల వంటకాలని రెడీ చేసుకున్నామండి. వీటిని అన్నిటినీ ప్రిపేర్ చేయడానికి నాకు సుమారుగా 1 నుంచి 1.5 టైం పట్టిందండి. అంటే వీటిని అన్నిటినీ మనం సిద్ధంగా రెడీగా ఉంచుకొని ఒక దగ్గర పెట్టేసుకున్నాం అనుకోండి, గబగబా కలిపేసుకోవచ్చు మనము. అదే 2 ఉన్నారనుకోండి మనకి హెల్ప్ చేయడానికి, ఒకరు కట్ చేస్తూ ఉంటే ఒకరు కలిపేసుకుంటే మనకి 1 కూడా టైం పట్టదండి. చాలా ఈజీగా మనము ఈ 8 రకాల వంటల్ని మనము ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మన ఇంట్లో తెలియకుండానే గ్యాస్ అయిపోతూ ఉంటుందండి. అలాంటప్పుడు ఈ మంటలేని వంటని ట్రై చేశారంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఆయిల్ ఇంకా బాయిల్ చేయకుండా ఈ వంటని హెల్దీగా మనము తినేయచ్చు. మీరు ట్రై చేశారంటే మీకే తెలుస్తుందండి. ఇప్పుడు నేను ఒక్కొక్కటి ప్లేట్లో పెట్టుకొని అన్నీ కూడా టేస్ట్ చేయబోతున్నానండి. నిజంగా నాకు అస్సలు ఫస్ట్ టైం తింటున్నాను కానీ చాలా హ్యాపీగా అనిపించిందండి. రోజు ఆయిల్ మసాలాలు వేసుకొని తింటుంటే ఎంతో కొంత అన్హెల్దీ అనే చెప్పొచ్చు ఇంట్లో చేసుకున్నప్పటికీ. ఎందుకంటే మనము వాడేవన్నీ మ్యాక్సిమం కల్తీ అనండి, అది మీకు తెలిసే ఉంటుంది. కానీ మనకు దొరికినంత వాటిలో ఎలాంటి కల్తీ లేకుండా, అంటే మసాలాలు, ఆయిల్ ఇంకా బాయిల్ చేయకుండా వంటని మనం ట్రై చేసామంటే చాలా హెల్దీ అనిపిస్తుందండి. అవి తింటుంటే ఆ ఫీలింగ్ మీకే తెలుస్తుంది. అబ్బా ఇలాంటి భోజనం మళ్ళీ తింటే బాగుంటుంది అని అనిపిస్తుందండి. ఒకసారి ట్రై చేయండి, ఆ ఫీలే వేరండి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా నేను రుచి చూడబోతున్నాను. నిజంగా చెప్తున్నానండి, జెన్యూన్గా చెప్తున్నాను. రుచి అయితే చాలా బాగుందండి. నాకైతే చాలా నచ్చింది. అంటే ఫుడ్ లవర్స్ ఉంటారు కదా, ఫుడ్ని చాలా ఇష్టపడిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకైతే అంతగా నచ్చకపోవచ్చు. మనకేంటంటే హెల్దీగా తినాలనుకున్న వాళ్ళకి మాత్రం నచ్చుతుందండి. ఫుడ్ లవర్స్కి అంతంత మసాలాలు, ఆయిల్ ఇంకా ఎక్కువగా ఉడికించడం అనేది చాలామంది ఇష్టపడతారు. ఇక్కడ మనం ఎలాంటి ఆయిల్ వేయలేదు, ఉడికించలేదు, ఇంకా మసాలాలు వేయలేదు కాబట్టి వాళ్ళకి కొంచెము నచ్చకపోవచ్చేమో. కానీ నచ్చుతుంది ఒక 50-60% మాత్రమే. 40% కొంచెం వాళ్ళకి నచ్చదు. కానీ హెల్దీగా తినాలి, ఇంకా ఆయిల్ తక్కువ ఉంటే బాగుంటుంది అన్న వాళ్ళకి మాత్రము 100% సాటిస్ఫై అవుతారండి. నేను చెప్తున్నాను, జెన్యూన్గా చెప్తున్నాను. ఎందుకంటే నాకు హెల్దీ ఫుడ్ ఇష్టమండి. అంటే ఆయిల్ లేకున్నా, మసాలాలు లేకున్నా, అలాగే బయట ఫుడ్ కూడా నాకు నచ్చదు. కాబట్టి నాకు 100% నేనైతే సాటిస్ఫై అయ్యానండి. నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా ట్రై చేయండి, 100% సాటిస్ఫై అవుతారు. ఇంక ఈ సమ్మర్లో సరదాగా పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉంటారు. చక్కగా ఇప్పుడు నేను చూపించిన ఐటమ్స్ అన్నీ కూడా కట్ చేసేసుకొని ఒక దగ్గర పెట్టుకొని పిల్లలతో పాటు కూర్చొని అలాగా మాట్లాడుతూ సరదాగా కలిపేసుకోవచ్చండి ఈ వంటలన్నీ కూడాను. ఎందుకంటే మనకి ఇక్కడ ఆయిల్తో పని లేదు, మంటతోని పని లేదు. పిల్లలకు కూడా ఒక యాక్టివిటీ లాగా ఉంటుందండి ఈ సమ్మర్లోని. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుస్తుంది హెల్దీ ఫుడ్ ఏది, అన్హెల్దీ ఫుడ్ ఏది, వంట అనేది ఎలా చేయాలి, ఏది తింటే మంచిది అనేది. వాళ్ళకు కూడా మనం హెల్దీ ఫుడ్ని అలవాటు చేసిన వాళ్ళం అవుతామండి. ఈ రోజుల్లో పిల్లలు బయట ఫుడ్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అలా కాకుండా మనం ఇప్పటి నుంచే ఇలాంటి ఫుడ్ని వాళ్ళకి గైడ్ చేసామంటే వాళ్ళకు కూడా మనము నేర్పించిన వాళ్ళం అవుతామండి, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము. కాబట్టి మీ పిల్లలతో పాటు మీరు ఈ విధంగా సరదాగా ఈ 8 రకాల వంటల్ని ట్రై చేయండి. ఎలా కుదిరాయి, వీటి టేస్ట్ ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మీకు చూస్తుంటేనే తెలుస్తుందండి నేను ఎంత ఎంజాయ్ చేస్తూ తింటున్నాను అనేది. నాతో పాటు మీరు కూడా అలాగనే ఎంజాయ్ చేస్తూ తింటారండి, గ్యారంటీ నేను ఇస్తున్నాను. నేను ఒక్కదాన్నే కాదండి, ఈ రోజైతే నేను వంట అస్సలు చేయలేదండి. ఇప్పుడు నేను వండిన ఐటమ్స్ అన్నీ మా ఫ్యామిలీ మొత్తం తిన్నామండి. ఈ ఒక్కరోజు నేను ఆయిల్ లేకుండా అలాగే మంటతో పని లేకుండా వంట అయితే చేశాను. మా ఇంట్లో వాళ్ళందరికీ ఇదే పెట్టానండి, పిల్లలతో సహా అందరూ ఇష్టంగా తిన్నారండి. కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మీకు ఏవైనా ఐటమ్స్ ఈ మంట లేకున్నా, ఆయిల్ లేకున్నా తెలుసు అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి, వాటిని కూడా నేను ట్రై చేస్తాను. అలాగే నేను చెప్పిన ఈ 8 రకాల వంటలను కూడా మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కొంచెం లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి మంచి యూజ్ఫుల్ వీడియోస్ కోసం, టిప్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేహా శర్మి డైరీస్.